వికారాబాద్ నారాయణపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ముఖ్యమంత్రి ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు వికారాబాద్ నారాయణపేట ఈ రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఈరోజు ఆయన నారాయణపేట జిల్లాలో శంకుస్థాపన చేసి ప్రారంభించనున్నారు. తొలుత హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో వికారాబాద్ జిల్లా జుత్యాల మండలం పోలేపల్లి గ్రామానికి చేరుకోనున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ పోలేపల్లి జాతరలో పాల్గొంటారు. పోలేపల్లిలో ఉన్నటువంటి రేణుకా ఎల్లమ్మ స్వయంభూగా వెలిశారు. కొడంగల్ నియోజకవర్గంలో ఇది ప్రసిద్ధిగాంచినటువంటి జాతర. ఈ జాతరకు ఏటా లక్షలాది మంది సుమారు 5 లక్షల వరకు భక్తులు హాజరవుతూ ఉంటారు. ఇక్కడ సీడే కార్యక్రమం ఈరోజు ప్రత్యేకంగా జరుగుతుంది. 5 రోజులు జరిగేటువంటి ఈ జాతరలో సీడే ప్రత్యేక ఆకర్షణ. అందుకనే ఈ రోజు జరిగేటువంటి సీడే కార్యక్రమం నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేణుకా ఎల్లమ్మ టెంపుల్ని దర్శించుకొని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో తిరిగి నారాయణపేటకు బయలుదేరుతారు. నారాయణపేట జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి సింగారం క్రాస్ రోడ్ వద్దకు చేరుకోనున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ తొలుత రాష్ట్రంలోనే మొదటిసారిగా జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నడిచేటువంటి పెట్రోల్ బంకుకు ఆయన ప్రారంభించనున్నారు. అంటే మొత్తం మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి మొట్టమొదటి అంటే రాష్ట్రంలో ఎక్కడా మొట్టమొదటిసారిగా ఈ పెట్రోల్ బంకును ఆయన ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి తిరిగి అపక్పల్లికి చేరుకొని అపక్పల్లి గ్రామంలో ఇందిరా ఇండ్లకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే ఈ ఇచ్చినటువంటి ఎంపిక చేసినటువంటి లబ్ధిదారులకు శంకుస్థాపనలు ఇంకా ప్రారంభించలేదు. మహబూబ్ నగర్ అలాగే రంగారెడ్డి ఈ 2 జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లో లేనందున మొట్టమొదటిగా ఇక్కడ అంటే నారాయణపేట జిల్లా అప్పక్పల్లిలో ఇందిరమ్మ ఇండ్లకు ఆయన శంకుస్థాపన చేస్తారు. అక్కడే జిల్లా సమాఖ్య సంబంధించినటువంటి భవనానికి కూడా ఆయన శంకుస్థాపన చేస్తారు. అక్కడ మహిళా గ్రూపులతో కూడా ఆయన ముచ్చటించేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. దాని తర్వాత అక్కడి నుంచి వైద్య కళాశాలకు చేరుకొని సుమారు 1000 కోట్లకు సంబంధించినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. దీంట్లో వైద్య కళాశాల బిల్డింగ్, నర్సింగ్ కళాశాల బిల్డింగ్, దీంతోపాటు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు సంబంధించినటువంటి వాటికి శంకుస్థాపన చేస్తారు. అలాగే అకాడమిక్ బ్లాక్ను కూడా ఆయన వైద్య కళాశాలకు సంబంధించింది ప్రారంభిస్తారు. అనంతరం ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేశారు సింగారం చౌరస్తాలోనే ఏర్పాటు చేసినటువంటి వైద్య కళాశాలకు సమీపంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన నారాయణపేట జిల్లాకు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ నారాయణపేట మక్తల్ కొడంగల్కి సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి సర్వే ప్రస్తుతం జరుగుతుంది. మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఈ సభలో ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తోంది. దీంతోపాటు కొడంగల్ నారాయణపేట జిల్లాల అభివృద్ధికి సంబంధించి పలు కీలక ప్రకటనలు చేసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థలు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కార్యకర్తలకు కూడా దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రేవంత్ రెడ్డి పర్యటనను దృష్టిలో ఉంచుకొని అటు అధికారులు కూడా విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా అటు హెలిప్యాడ్ వద్ద కానీ పోలేపల్లి ఎల్లమ్మ ఆలయం వద్ద కానీ ఇక్కడ బహిరంగ సభ వద్ద జరిగేటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా నిన్న రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులు అంతటా సమీక్షించడం జరిగింది. ప్రస్తుతానికైతే సీఎం పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యాహ్నానికల్లా చేరుకోనున్నటువంటి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇది మా నారాయణపేట జిల్లాలో సీఎం పర్యటనకు సంబంధించినటువంటి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.